ఇక జూబ్లీ హిల్స్ లోని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ ఇంటి దగ్గర టీవీ ప్రతినిధి జ్యోతి మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, ఇంకా ఈ మైత్రి మూవీ మేకర్స్ కి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ సోదాలు కొనసాగుతున్నాయి? ఒకవైపు దిల్ రాజు ప్రొడక్షన్స్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతుంటే, మరొక వైపు మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించినటువంటి నిర్మాతలు, సీఈఓతో పాటు కార్యాలయాలు, వ్యాపార భాగస్వాములకు సంబంధించినటువంటి ఇళ్లలో సైతం కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి కూడా ఒకవైపు మైత్రి మూవీ మేకర్స్తో పాటు దిల్ రాజు ప్రొడక్షన్స్, అంతేకాకుండా మ్యాంగో సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత అయినటువంటి నవీన్ ఎర్నేని ఇంటి దగ్గర ఉన్నాము. మరొక వైపు ఇక్కడే దిల్ రాజుకు సంబంధించినటువంటి కూతురు ఎవరైతే హనిషితారెడ్డి కూడా ఇక్కడే ఉంటుంది. ఈ 2 ఇళ్లలో కూడా ఐటీ అధికారులు మొత్తం 5 వాహనాలతో ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 10 నుంచి 15 మంది ఐటీ అధికారులు ఇక్కడ సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చినటువంటి సినిమాల్లో పుష్ప 2కి సంబంధించి వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు 1850 కోట్ల వరకు కూడా కలెక్షన్స్ను రాబట్టింది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి ట్యాక్స్ కావచ్చు, అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ఆ ట్యాక్స్ సంబంధించినటువంటి చెల్లింపుల విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఆ డాక్యుమెంట్స్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇంకా రిలీజ్కి ఉస్తాద్ భగత్ సింగ్తో పాటుగా మరొక వైపు బుచ్చుబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా కూడా ఉంది. వాటికి మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కూడా పెద్ద మొత్తంలో వీళ్ళు భారీ సినిమాలు రానున్న రోజుల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తాజాగా రిలీజ్ అయినటువంటి సినిమా ఏదైతే పుష్ప 2 కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్లో రావడము, వీటన్నిటికీ సంబంధించి ట్యాక్స్ల అంశాలకు సంబంధించి పూర్తిగా ఐటీ అధికారులు వాళ్ళ దగ్గర నుంచి అంటే ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇక్కడ మైత్రి మూవీ మేకర్ ఎర్నేని ఇంటితో పాటుగా మరొక వైపు రవిశంకర్, అంతేకాకుండా సీఈఓ చెర్రీ ఇంట్లో కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి అంటే వరల్డ్ వైడ్గా వచ్చినటువంటి ఈ యొక్క పుష్ప 2 కలెక్షన్స్ కావచ్చు, రానున్న సినిమాలకు సంబంధించి గతంలో కూడా మైత్రికి సంబంధించినటువంటి సంస్థలో దర్యాప్తు సంస్థలు రైడ్స్ చేశారు. అప్పుడు కూడా సర్కార్ వారి పాటతో పాటుగా అదే టైంలో పుష్పకి సంబంధించినటువంటి సినిమా అప్పుడు రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి కలెక్షన్స్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి మాత్రం ఐటీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా రైడ్స్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా కూడా డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ఐటీ చెల్లింపుల విషయంలో, ట్యాక్స్ విషయంలో కొంత అవకతవకలు ఉన్నాయన్న ఒక ఆరోపణల నేపథ్యంలోనే ఈ యొక్క రైట్స్ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఇక్కడ. రైట్ జ్యోతి.